అందరికీ నమస్కారం. అద్భుతమైన కథ. వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజూ హాయిగా పూజలందుకుంటావు. నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒక్కటంటే ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తాను అని సవాలు విసిరాడు. దేవుడు దయతో సరేనన్నాడు. అయితే ఒక్క షరతు, నువ్వు ఎవరు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. ఇక ఊడ్చే అతను దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు. దేవుడా, నేను కొత్త బిజినెస్ మొదలుపెట్టాను. 3 పువ్వులు 6 కాయల్లాగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టుకున్నాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అది చూడకుండా వెళ్ళిపోయాడు. మనోడు, ఒరే పర్సు వదిలేశావు చూసుకోరా అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవుడా, నా దగ్గర 1 రూపాయి మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయ చూపించావా తండ్రి అంటూ పర్సు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవుడా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అని మొక్కున్నాడు. అంతలోని ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. నా తర్వాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. ఆగండి, ఇతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడే ఇతని పర్సును తీసుకెళ్లాడు అని అరిచేశాడు. దేవుడే చెప్తుండే ఇంకా సాక్ష్యాలెందుకు అని నావికుణ్ణి వదిలేసి ఆ పేదవాణ్ణి పట్టుకెళ్లారు పోలీసులు. సాయంత్రానికి ఈదులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగిపోయాడు. దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చాడు. అప్పుడు, దేవుడా, ఈరోజు నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు మనోడు. అప్పుడు దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దని చెప్పాను కదా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి, నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా. అప్పుడు దేవుడు, ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరి డబ్బు దోచుకుంటాడు, వాడి డబ్బు కొంచెం పేదవాడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి, కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లవారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బ్రతికిపోయేవాడు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. దేవుడి ప్రణాళిక ఏంటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు కావచ్చు, తప్పులా అనుకునేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన, ఎత్తు అందుకోవడం ఎవరికి సాధ్యం? చూశారు కదండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.